మధుర స్వప్నం పార్ట్ 11. మధుకి కూడా రిషి మంచి మనసు అర్థమయ్యింది. కానీ తన జీవితంలో అంతకుముందు జరిగిన సంఘటనలతో విసిగిపోయిన మధుకి తాను ఎవరితో బాగున్నా, ఇష్టం చూపించినా వాళ్ళు తనకు దూరం అవుతారని మధు ఎవరిని తన జీవితంలోకి రానివ్వడానికి ఇష్టపడటం లేదు. సమయం గడుస్తూ ఉంది. రోజు రిషి మాటలు, వాడి అల్లరి అలవాటైపోయింది మధుకి. ఈలోపుగానే మధు అర్జెంటుగా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అనుకోకుండా బయలుదేరటం వలన రిజర్వేషన్ దొరకలేదు. పాపని తీసుకొని రైల్వే స్టేషన్కి వచ్చింది మధు. ట్రైన్ రావడానికి ఇంకా చాలా సమయం ఉండటంతో ఫేస్బుక్ ఓపెన్ చేసింది. ఆన్లైన్లో ఉన్న రిషి మార్నింగ్ నుండి ఆన్లైన్కి రాలేదు, ఏమైంది అని అడిగాడు. సడన్గా ఊరికి వెళ్ళాల్సి వచ్చిందని, రైల్వే స్టేషన్లో ఉన్నానని చెప్పింది మధు. టికెట్స్ రిజర్వేషన్ అయ్యాయా అని అడిగాడు రిషి. లేదు అని చెప్పింది మధు. మరి బస్కి వెళ్ళొచ్చుగా, జనరల్లో ఎలా వెళ్తావు అని అడిగాడు రిషి. ఎలాగోలా వెళ్ళాలి, తప్పదు అని చెప్పింది మధు. పాపని చెయ్యి వదలొద్దు అని, తన ఫోన్ కూడా తెలియని వాళ్ళకి ఇవ్వొద్దు అని చెప్పాడు రిషి. లేడీస్ ఎక్కువగా ఉన్న దగ్గర ఉండమని జాగ్రత్తలు చెప్పాడు రిషి. అక్కడితో ఆగకుండా మధుని శారీయా, డ్రెస్సా అని అడిగాడు. మధుకి ఆ ప్రశ్న చాలా విచిత్రంగా ఉండి ఏంటి అని కోపంగా మెసేజ్ పెట్టింది. దానికి రిషి, అమ్మ తల్లి ఎక్కువగా ఊహించుకోకు, నేను అడిగింది శారీ అయితే పైట మెడ చుట్టూ వేసుకోమని, డ్రెస్ అయితే చున్నీ ముందుకు వేసుకోమని చెప్పడానికి అని చెప్పాడు. మెడలో గొలుసు ఉంటుందిగా అందుకు అన్నాడు. మధుకి వాడు చెప్పే జాగ్రత్తలకి నవ్వు వచ్చింది. ఇంతలో ట్రైన్ వచ్చింది. మధు ట్రైన్ ఎక్కింది. కానీ ఆ కంపార్ట్మెంట్ అంతా మగవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మధుకి, పాపకి సీట్ ఇచ్చారు. సీట్లో కూర్చున్న మధుకి రిషి మెసేజ్ వచ్చింది. మధు, ఇక్కడ అంత మగవాళ్ళు అని చెప్పింది. చాలా టైం అయింది అని, ఇంకా నెట్ ఆఫ్ చేసి పడుకోమని రిషికి చెప్పింది. కానీ మధు ఒంటరిగా ఉంది అని, అతను కూడా అలానే ఉన్నాడు ఆన్లైన్లో. చాలా టైం మెలకువగా ఉన్న మధుకి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు. మార్నింగ్ మెసెంజర్ కాల్ రావటంతో ఉలికిపడి లేచింది మధు. ఆ కాల్ రిషిది. మధు కోపంతో, నేను ముందే చెప్పానా కాల్స్ చేయకూడదు అని, మరీ ఎందుకు చేశావు అని మెసేజ్ చేసింది. నువ్వు నైట్ మెసేజ్ చేస్తూనే నిద్రపోయావు, లేచావో లేదో అని రింగ్ ఇచ్చాను. కాల్ చేసి తమరి వాయిస్ వినడానికి కాదు అన్నాడు రిషి. మధుకి నిద్రమత్తు వదిలి నైట్ తను చేసిన మెసేజ్లు చూసుకుంది. నైట్ అంతా నువ్వు నిద్రపోలేదా అని అడిగింది రిషిని. అరే ఎలా నిద్రపోతాను, నువ్వు ఒక్కదానివే ఉంటే, పైగా అంత మగవాళ్ళు ఉన్నారు అన్నావు. ఇంకా నిద్ర పట్టలేదు, నిన్ను లేపడానికే కాల్ చేశాను అని చెప్పాడు. ఆ మాటలకి మధు మనసంతా ఏదోలా అనిపించింది. నిద్ర లేకుండా కాలేజ్కి ఎలా వెళ్తావు అని అడిగింది. పర్వాలేదులే, నా తిప్పలు నేను పడతాను అన్నాడు రిషి. టైం 4 అయ్యింది అని వెళ్ళి పడుకోమని, తాను లేచానని మళ్ళీ పడుకోను అని చెప్పింది మధు. సరే అని ఆఫ్లైన్ చేశాడు రిషి. రిషి వెళ్ళిపోయిన వాడి ఆలోచనలు మధుని వదలటం లేదు. ఏంటి వీడి పిచ్చి ప్రేమ అనుకుంటూ తాను చిన్న పిల్లలా బిహేవ్ చేసిన ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో ఈజీగా అర్థం చేసుకోగలదు. ఎప్పుడు తనతో మాట్లాడటం వలనో ఏమో రిషి తనతో ఎక్కువ అటాచ్ అయిపోతున్నాడు. ఇది ఎక్కడికో వెళ్ళిపోయేలా ఉంది. ఏమీ తెలియని వయసులో తన వల్ల ఒకరు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు తెలిసి ఈ పసివాడి మనసు బాధ పెట్టకూడదు. అలా జరిగితే నన్ను ఆ దేవుడు అస్సలు క్షమించడు అని మనసులో చాలా బాధపడింది మధు. రిషితో మాట్లాడాలి, కానీ ఇప్పుడు కాదు, తను తిరిగి హైదరాబాద్ వెళ్ళాక నిదానంగా చెప్పాలి అనుకుంది మధు. 2 రోజులకు తిరిగి ఇంటికి వెళ్ళింది మధు. ఒకరోజు టైం చూసుకొని రిషితో మాట్లాడాలి అని అంది. నా పర్మిషన్ తీసుకొని మాట్లాడడం ఎప్పుడు మొదలు పెట్టావు అని అడిగాడు రిషి. ఇప్పుడు మాట్లాడాలి అని అంది మధు. సరే మాట్లాడు అన్నాడు రిషి. రేపటి నుంచి
నన్ను నువ్వు అనొద్దు, అక్క అని పిలువు అంది మధు. అక్కా, ఛీ, నేను పిలవను. అయినా ఇప్పుడు ఎందుకు అలా పిలవాలి అని అడిగాడు రిషి. ఎందుకేంటి, నేను నీకన్నా 10 సంవత్సరాలు పెద్దదాన్ని. అక్క అని పిలువు అని గట్టిగా చెప్పింది మధు. సరే, నేను పిలవను అంటే ఏంటి నీ బలవంతం అన్నాడు రిషి. మధు కోపంగా, అలా పిలవడానికి ఏంటి రోగం నీకు అని అంది. పిలవను అంటే పిలవను అనడానికి నీకేం రోగం అన్నాడు రిషి. నాకు మనశ్శాంతిగా ఉంటుంది, అందుకే పిలువు అంది మధు. నాకు మనశ్శాంతి ఉండదు అలా పిలిస్తే, అందుకే నేను పిలవను అన్నాడు రిషి. సీరియస్గా చెప్తున్నాను, అంటావా అనవా అని అడిగింది మధు. నేను పిలవను. అసలు ఏంటి నీ భయం అని అడిగాడు రిషి. నాకేం భయం లేదు అంది మధు. మరి ఏంటి నీ ప్రాబ్లం అన్నాడు రిషి. నాకు ప్రాబ్లం ఏమీ లేదు, కానీ నువ్వు నన్ను అలా పిలిస్తేనే నీ లైఫ్ బాగుంటుందని చెప్పింది మధు. నీ మాటలు, నీ పనులు, నువ్వు నాకంటే పెద్దదానివి అని నాకు ఎప్పుడూ అనిపించలేదు. నీతో ఉన్నంతసేపు నాకు నిన్ను అక్క అని పిలవాలి అని ఎప్పుడూ అనిపించలేదు. అలా అని నేను ఎప్పుడన్నా తప్పుగా బిహేవ్ చేశానా నీతో అని అడిగాడు రిషి. లేదు అని సమాధానం చెప్పింది మధు. ఒకవేళ నా బిహేవియర్ నీకు నచ్చకపోతే నన్ను బ్లాక్ చేయి, ఇంకా నేను నిన్ను అన్బ్లాక్ చేయమని అడగను అన్నాడు రిషి. నేను నీకన్నా పెద్దదాన్ని, అర్థమైందా అంది మధు కోపంగా. అర్థమయ్యింది. మన పరిచయం అయిన దగ్గర నుండి ఈ మాటని నువ్వు 1,00,000 సార్లు చెప్పావు, నేను 1,00,00,000 సార్లు విన్నాను, ఓకేనా అన్నాడు రిషి. అందుకే అక్క అను అంది మధు. ఏదైనా బంధానికి పేరు పెట్టకపోతే అది ఏమంత ఘోరం కాదు అన్నాడు రిషి. అంతేకాని అక్క అని మాత్రం అనవు అన్నమాట అని అంది మధు. మాటి మాటికి అక్క అక్క అని అనకు, నాకు చాలా చిరాగ్గా ఉంది అన్నాడు రిషి. ఇన్నాళ్ల పరిచయంలో మధుకి రిషి మొండితనం బాగా అర్థమయ్యింది. ఒకసారి ఏదన్నా అన్నాడు అంటే ఇంక ప్రాణం పోయినా మాట తప్పడు. కానీ అది అంత మంచి పద్ధతి కాదు. నిదానంగా రిషికి నచ్చచెప్పాలి. తాను ఇప్పుడు బ్లాక్ చేస్తే ఇంకా మొండి చేస్తాడు. అందుకే ఇప్పుడు సైలెంట్గా ఉండి తాను దూరంగా ఉంటే, కొన్నాళ్ళు మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వకపోతే తన మీద కోపం, అసహ్యం పెరుగుతాయి. అప్పుడు తానే దూరంగా వెళ్ళిపోతాడు. ఇలా చేయటం తనకు కష్టమే, కానీ తప్పదు. వాడు బాగుండాలంటే వాడి లైఫ్లో తను ఉండకూడదు అని మధు నిర్ణయించుకుంది. మధు రిషి మెసేజ్లకి రిప్లై ఇవ్వటం మానేసింది. అతనికి కోపం తెప్పించడానికి కామెంట్స్ పెట్టిన వాళ్లకు రిప్లై ఇవ్వటం మొదలుపెట్టి. దానికి రిషి, అయితే స్ట్రైక్ మొదలు పెట్టావన్నమాట. సరే, కంటిన్యూ చేయి, ఎప్పటి వరకు చేస్తావో నేను చూస్తాను అన్నాడు. మధు కూడా అలా బిహేవ్ చేస్తున్నందుకు చాలా బాధపడిన రిషి భవిష్యత్తు బాగుండాలి అంటే తాను ఈ బాధ భరించక తప్పదు అని అనుకుంది. ఎంత రిషిని దూరంగా పెట్టినా రోజు అతన్ని ప్రొఫైల్ చెక్ చేయడం మధుకి అలవాటు అయిపోయింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రిషి ప్రొఫైల్ చెక్ చేస్తున్న మధుకి కామెంట్స్లో దెబ్బలు బాగా తగిలాయా మామా, ఇప్పుడు ఎలా ఉన్నావ్ అనే కామెంట్స్ కనిపించాయి. అంతే, మధు ఒక్కసారిగా టెన్షన్ పడిపోయింది. దెబ్బలా, ఏమైంది వీడికి అని కంగారుగా మెసేజ్ చేయబోతూ ఆగిపోయింది. ఇప్పుడు తను మెసేజ్ చేస్తే రిషికి రోజు తాను వాడి ప్రొఫైల్ చెక్ చేసే విషయం తెలిసిపోతుంది. ఇన్ని రోజులు తాను పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. అలా జరగడానికి వీలు లేదు. మళ్ళీ వాడితో మాట్లాడడం బిగించేస్తే వాడికి దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంటుంది అని అనుకుంటూ మెసేజ్ చేయకుండా వెనక్కు వచ్చేసింది. మెసేజ్ చేయలేదు అన్న మాటే కానీ మధు మనసంతా చాలా బాధగా ఉంది. అసలు టైమే గడవటం లేదు. అతి కష్టంగా ఒకరోజు అయ్యింది. మరుసటి రోజు కూడా మధు మెసేజ్ చేయకుండా తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడింది. కానీ తన వల్ల కావటం లేదు. అంతే, మధు మౌనాన్ని వీడి మెసేజ్ చేసేసింది, ఎలా ఉన్నావు అని. ఆన్లైన్లో ఉన్న రిషి బాగానే ఉన్నాను అని మెసేజ్ చేశాడు. మరి ఏంటి దెబ్బలు తగిలాయి అని అంటున్నారు అని అడిగింది మధు. బైక్ స్కిడ్ అయింది అన్నాడు రిషి.
అయ్యో, దెబ్బలు తగిలాయా బాగా అని అడిగింది మధు. రిషి నుంచి రిప్లై లేదు. మాట్లాడవేంటి అంది మధు. రిషి నుంచి రిప్లై లేదు. మధుకి చాలా చిరాగ్గా, కోపంగాను, బాధగాను ఉంది. ఆన్లైన్లోనే ఉండి మాట్లాడవేంటిరా దున్నపోతు అని మెసేజ్ పెట్టింది మధు. దీనికి కూడా నో రిప్లై. ఇంకా మధులో అసహనం ఎక్కువ అయ్యింది. ఇంకా నాకు కోపం తెప్పించకు అని మెసేజ్ చేసింది మధు. అబచ్చా, 2 సార్లు మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతేనే నీకు అంత కోపం వచ్చింది. మరి నేను ఎన్ని వందల మెసేజ్లు చేశాను, ఒక్కసారైనా చూసావా? అప్పుడు నాకు ఇలానే అనిపించింది. అప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో ఇప్పుడు నీకు అర్థం కావాలనే రిప్లై ఇవ్వలేదు అని అన్నాడు రిషి. అవి అన్ని తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నావు? దెబ్బలు బాగా తగిలాయా? హాస్పిటల్కి వెళ్ళావా అని అడిగింది మధు. చిన్న దెబ్బలేలే, తగ్గిపోతాయి అన్నాడు రిషి. అసలు ఎలా అలా తగిలాయి? స్లోగా వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను? బుద్ధి లేదు గాడిద. అసలు నిన్ను కాదు మీ పేరెంట్స్ని అనాలి. నీకు ఇప్పుడే బైక్ కొనిచ్చినందుకు అంటూ తిడుతూనే ఉంది మధు. దానికి రిషి పెద్దగా నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావురా ఈడియట్ అంది మధు. రిషి మాట్లాడకుండా మళ్ళీ నవ్వుతున్నాడు. చిరాకులో ఉన్నప్పుడు ఇంకా విసిగించకు అంది మధు. ఏం చేయను, నువ్వు తిడుతుంటే నాకు నవ్వు వస్తుంది. చాలా బాగుంది కూడా తెలుసా అన్నాడు రిషి. ఇప్పటిదాకా పట్టించుకోనట్లు డ్రామా చేశావు. అది అంత అబద్ధమేగా. రోజు నా ప్రొఫైల్ చెక్ చేస్తున్నావు అన్నమాట అన్నాడు రిషి. అమ్మ కంత్రి వీడు కనిపెట్టేశాడు. ఇప్పుడు ఎలాగోలా మేనేజ్ చేయాలి అనుకుంది మధు. నేను నీ ప్రొఫైల్ ఎందుకు చెక్ చేస్తాను? నాకు పని ఏమీ లేదా ఏంటి అంది మధు. ఇంకా ఆపుతావా నీ ఓవర్ యాక్షన్? నేను మరీ నువ్వు అనుకునేంత చిన్న పిల్లాడిని కాదు. నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో, ఏం ఆలోచిస్తావో నీకంటే నాకే బాగా తెలుసు అన్నాడు రిషి. మధు మౌనంగా ఉంది. ఇంత స్ట్రైక్ ముగిసినట్లేనా అని అడిగాడు రిషి. మధు అలా ఎలా పడ్డావు అని అడిగింది. అది కూడా నీ దయే తల్లి అన్నాడు రిషి. నేనేం చేశాను అని అంది మధు. నువ్వు రిప్లై ఇవ్వటం లేదు అనే కోపంలో బయటకు వెళ్ళడానికి బైక్ తీశాను. ఏవో ఆలోచిస్తూ డ్రైవ్ చేశాను. కంట్రోల్ తప్పి బైక్ స్కిడ్ అయ్యింది. దెబ్బలు తగిలాక కానీ తెలియలేదు అసలు ఏం జరిగిందో అన్నాడు రిషి. అలా చేస్తే ఎలారా? నీకు ఏదన్నా అయితే మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటి అని అడిగింది మధు. నాకేం కాదు, నేను బాగానే ఉంటాను. అలా బాగుండాలి అంటే నువ్వు స్ట్రైక్స్ చేయటం మానేయి ప్లీజ్. నాకు నువ్వు పలకకపోతే అస్సలు బాగోలేదు అన్నాడు రిషి. రిషి అలా అడుగుతుంటే మధుకి చాలా బాధగా ఉంది. మరి చెప్పింది చేస్తే ఈ బాధలు ఉండవుగా. అయితే అక్క అని పిలుస్తావా అని అడిగింది మధు. రిషి కోపంగా అమ్మ తల్లి వెళ్ళి స్ట్రైక్ కంటిన్యూ చేసుకోపో అంటూ ఆఫ్లైన్ చేసేశాడు. ఈడియట్, ఎంత మొండివిరా నువ్వు అని అనుకుంది మధు. ఇంకా ఉంది.